పార్వతీమాత దక్షుడు చేస్తున్న ఒక దక్షయజ్ఞానికి వెళ్ళకూడదు అని చెప్పి తండ్రి అంటాడు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు పార్వతి అని అన్నప్పుడు తల్లి ఒక మాట వదులుతుంది, మహేశ్వర నేను వెళ్తున్న ఆ మహాయాగానికి అంటే ఆ యజ్ఞానికి నా తండ్రిని హెచ్చరించి వస్తాను, నిన్ను పిలవాలి అని. అల్లుడికి నీకు మర్యాద ఇవ్వాలి కదా, మిమ్మల్ని మా నాన్నగారు అంటే తండ్రి గారు దక్షుడు అందరినీ పిలిచే హడావిడిలో మిమ్మల్ని మరిచిపోయారేమో సొంత అల్లుడిని అని. కానీ అగ్ని యజ్ఞం జరిగేటప్పుడమ్మా దక్షుడు చాలా పెద్దవాడు, ఆయన వస్తుంటాడు. వస్తున్నప్పుడు అందరు లేచి దక్షుడు ఒక అగ్ని యజ్ఞం జరుగుతున్నప్పుడు అగ్నిహోత్రం జరిగేటప్పుడు దక్షుడు వస్తుంటాడు. తల్లి వస్తుంటే అందరు లేచి మొక్కుతుంటే శివుడు ధ్యానంలో ఉంటాడు ఇలాగా. అప్పుడు తండ్రి కోపం వస్తుంది, నా అల్లుడే నాకు మర్యాద ఇస్తలేడే, అందరూ నాకు మర్యాద ఇచ్చారని నా అల్లుడి అహంకారాన్ని అనచాలి అని వ్యూహం రచించి దక్షయజ్ఞం చేస్తాడు. ఆ దక్షయజ్ఞం చేసినప్పుడు తండ్రి ఏం చేశాడంటే వెళ్ళకూడదు అని చెప్తే తల్లి వెళ్ళినప్పుడు తల్లి ఇచ్చిన మాట ఏం తెలుసా అమ్మ, చాలామందికి తెలియాల్సింది. నాదా నేను వెళ్ళిన ఆ దక్షయజ్ఞంలో నా తల అంటే నా శరీరం 1000 ముక్కలైనా కూడా నీకు ఒక వెంటుక మందం కూడా అపవాద రానియను అంటది. తండ్రి మీద ఇంత పడనీయది మాట. అక్కడ పోయి తండ్రి గురించి గొడవ పడుతుంది. అక్కడ పోయి తండ్రిని గట్టిగా అన్ని చెప్తే తండ్రిని దక్షుడు చాలా అవహేళన చేసేసి అవమానపరిస్తే నా తండ్రి మహాముఖంటి లేని ఒక యాగమా, ఆయన గారు లేనిదే అసలు సమస్త సృష్టి కదలదు అని చెప్పి లయకారుడు స్థితి లయని నడిపే నా నాదుడికి మీరు మర్యాద ఇయ్యలేని ఈ యజ్ఞంలోనే నేను ఆహుతవుతానని తల్లి ఆ యజ్ఞంలోనే ఆహుతైపోతుంది సతీదేవి. అలా అయిపోయినప్పుడు మహాముఖంటికి ఆ విషయం తెలిసి చాలా 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 కోపంతో పార్వతీ అని గట్టిగా అరిచినప్పుడు తల్లిని చూడడానికి తండ్రి వచ్చినప్పుడమ్మా ఇలా ఎత్తుకుంటాడు. తల్లి అలానే నిలబడి ఉంటుంది కాలిపోయి, ఇలా ఒక బూడిదలా అలా ఉండిపోయేసరికి తల్లిని ఇలా తీసి ఇలా భుజం మీద ఎత్తుకుంటాడమ్మా. ఎత్తుకున్నప్పుడు తండ్రి 3వ కన్ను నుంచి పడ్డది అక్షు.